మీ వ్యక్తిగతంగా తీసుకున్నామంటే 1982లో మీ నాన్నగారు వెంకటరెడ్డి మీరు ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అవును. ఎలా అనిపించింది అప్పుడు మీకు? అదొక గొప్ప అనుభూతి అండి. ఆ! ఎందుకంటే మనం ఒకళ్ళం అక్కడ కూర్చొని ఇవన్నీ చూస్తున్నప్పుడు అదే. పెద్దవాళ్ళుగా కొన్ని సలహాలు సూచనలు కూడా ఉంటాయి. సార్. అప్పట్లో మొట్టమొదట్లో నేను 83లో శాసనసభ్యుడైనప్పుడు నాకంత రాజకీయాల అవగాహన ఉండేది కాదు. అప్పటికే నాన్నగారు అన్నగారు వాళ్ళంతా మా పెద్ద కుటుంబంలో మా వాళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నా నేను విద్యార్థిగా ఉండి వచ్చి వివాహమైన తర్వాత రాజకీయాల్లోకి రావడం, శాసనసభ నేరుగా శాసనసభకే వెళ్ళాను. అవును. స్థానిక సంస్థల్లో కోఆపరేటివ్ వ్యవస్థలో పనిచేసిన శాసనసభకి నేరుగా వెళ్ళినప్పుడు చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉంటాయి. ఈ ప్రక్రియలో నాకంటూ తండ్రి తర్వాత ఒక పెద్ద సోదరుడిగా నాకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి ముప్పవరపు వెంకయ్య నాయుడు. బలమైనటువంటి ప్రతిపక్షం, అవును. బలమైనటువంటి వాదన వినిపించేవాళ్ళు. అటువంటి వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా మేము కూడా ప్రశ్నలు అడగాలి, ఎలా అడగాలి, ఎలా డిబేట్లలోకి రావాలి, ఎలా ఒక విషయాన్ని ప్రస్తావన చేయాలి, మా ప్రాంతం మా ప్రజలు వాళ్ళ సమస్యల్ని సభలో ఎలా తెలియజేయాలనే విషయాల మీద మొదట చెప్పాల్సి వస్తే నాకు వెంకయ్య నాయుడు గారే చాలా వరకు కొన్ని సూచనలు చేశారు.